నా సెంటిమెంట్ కూడా నేను ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టినా మీ వాడకట్ట నుంచే మొదలు పెడతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఆ సెంటిమెంట్ మొదలుపెట్టుకొని ఈరోజు మరి మొదటి మా దళిత వాడకట్టు, అదేవిధంగా రెండో వార్డు నుంచి ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మరి ప్రచార శంకారాన్ని పూరించడం జరిగింది. మా అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి మరి నాతో పాటుగా ప్రతి ఇంటింటి తిరిగి ప్రచారం పాల్గొంటున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు. నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మీ మాజీ కౌన్సిలర్ పెద్దలు సుగుణయ్య గారు, అదేవిధంగా మీ మాజీ కౌన్సిలర్ అశోక్ గారు, మిగతా ఇంకా మిత్రులందరికీ పేరు డాక్టర్ పెద్దలు పిఎస్సిఎస్సి మాజీ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి గారు, మీద ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు గతంలో నేను రాకముందు ఈ ఆడకట్లో ఈ రోడ్డు తిరగడానికి కూడా లేకుండే. ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 ఇక్కడ, ఆ ₹1,00,00,000 అక్కడ వాడు సంతోష్ మాత కాలనీ. ఆ రోజు మా దళిత వాటాకు సంబంధించి ఈ నుంచి మొదలు పెట్టుకుంటే రోడ్ ఆ బజార్ వరకు మా మేజర్ రోడ్లు అన్నీ కూడా ఆ రోజు పూర్తి చేసుకోగలిగినాం. అదేవిధంగా మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత వరకు చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ని సోనియా గారు ఆశించినారు, వారి కుమారుడు ప్రభు ఆశించినారు, మరి అదేవిధంగా మా రావుల కొడుకు కూడా ఆశించినాడు. అందరు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున పోటీ ఉన్నది, టికెట్లు ఆశించినారు. కానీ వాళ్ళందరూ కూడా నా అభిప్రాయం మేరకు ఒక్కసారి ప్రసాద్కి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తగా మరి వారికి ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అందరు అనుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంగా పోటీ లేకుండా మా సుగుణాన్ని బలపరిచిండే. సో సుగుణాన్ని బలపరిచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. మిగతా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు.